హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నిర్మేశివ బేసికల్గా ఈ మధ్యకాలంలో అవైటెడ్ మూవీస్ అని మనం మాట్లాడుకునే పని అయితే టాలీవుడ్ హాలీవుడ్ కోలీవుడ్ అనే విషయాలు కాస్త పక్కన పెడితే అవైటెడ్ మూవీ లిస్ట్లో మనం చూడాలనుకునేటటువంటి సినిమా ఈ 2025లో వార్ 2 ఖచ్చితంగా ఉంటుంది. హృతిక్ రోషన్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి వస్తున్నటువంటి సినిమా. బట్ స్టార్టింగ్లో ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కాస్త నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నారు. మనకి జై లవ్ కుశ సినిమాలో ఎట్లాగైతే ఆ జై క్యారెక్టర్ ఉంటుందో లైక్ అటువంటి వర్షంలో కనిపించబోతున్నారు. మంచి కోసం పోరాడేటువంటి ఒక చెడ్డ మనిషిలాగా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ చిన్న ఇన్సిడెంట్ వచ్చినా అంటే ఏ చిన్న ఒక అప్డేట్ వచ్చినా సరే మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సాధారణంగా మూవీస్కి అన్నిటికీ ఏంటంటే స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చెప్పే విధంగా లైక్ పుష్పలో మనకి ఎలాగైతే కేశవ చెప్పాడో లైక్ ఆ విధంగానే వస్తుంది. అండ్ అలానే బాద్షా సినిమాలో కూడాను మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సేమ్ అలానే వార్ 2కి సంబంధించి స్టార్టింగ్ మొత్తం కొంచెం స్టోరీ చెప్పాలి కదా, రివీల్ చేయాలి పార్ట్ 1 గురించి. సో దాని గురించి స్టోరీ చెప్పడానికి మనం కానీ చూసుకున్నట్లయితే బాలీవుడ్లో రణబీర్ కపూర్ని అడిగారంట. ఎందుకంటే బ్రహ్మాస్త్ర సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి అంటే డైరెక్ట్ చేసినటువంటి సినిమా కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ వల్ల ఆ సినిమాకైనా చెప్తారని చెప్పారు. ఇక తెలుగులో కానీ చూసుకున్నట్లయితే ఒక స్టార్ హీరో చేత చెప్పాలని అనుకున్నారంట. సో అందువల్ల సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యారంట. బట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రెసెంట్ రీసెంట్గా తెలుసు మహేష్ బాబు గారి పాస్పోర్ట్ని రాజమౌళి గారు సీజ్ చేసినటువంటి విషయం. అండ్ అంతేకాకుండా షూటింగ్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. సో ఈ క్రమంలో మళ్ళీ వాయిస్ ఓవర్ డబ్బింగ్ అంటే మరి రాజమౌళి గారు పర్మిషన్ ఇస్తారా లేదా అన్న క్వశ్చన్ అయితే రైజ్ అయింది. ఇక దాంతోపాటు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారికి మహేష్ బాబు గారికి ఒక మంచి బాండింగ్ ఉంది. నా చెప్పినట్టు బాద్షా సినిమాలో కూడాను ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. జల్సా సినిమాలో కూడా మహేష్ బాబు గారే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారి మధ్య ఉన్నటువంటి బాండింగ్తో మేబీ మహేష్ బాబు గారు కూడా ఒప్పుకునేటటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అడ్డంగా ఉన్నది ఎస్ఎస్ రాజమౌళి గారే. సో మరి ఈ వార్ 2 సినిమాకి సంబంధించి స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మహేష్ బాబు గారిని అడగటానికి మూవీ టీం సిద్ధంగా ఉన్నా, సో వదలటానికి మన ఎస్ఎస్ రాజమౌళి గారు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనకు కొంచెం తెలియాల్సి ఉంది. బట్ హిందీలో మాత్రం రణబీర్ కపూర్ గారు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నారు. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రీసెంట్గా చూసి ఆయన సీజ్ ద పాస్పోర్ట్ చేసినప్పుడు ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్ను, అంటే మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి మహేష్ బాబు గారు కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇన్ కేస్ ఈ సినిమాకి వార్ 2 సినిమాకి వాయిస్ ఓవర్స్ మహేష్ బాబు గారు అనుకుంటే ఇచ్చేయగలరా లేదా రాజమౌళి గారి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరాలు ఏమైనా ఉంటాయా? ఇన్ కేస్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుంది వార్ 2 అని మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేయడానికి మొత్తం మూవీ మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. బట్ దీనికి వస్త బ్రేక్ ఇస్తూ ఫిబ్రవరిలో ప్రశాంత్ నీల్తో చేయబోతున్నటువంటి ఎన్టీఆర్ గారి సినిమా ఏదైతే ఉందో సో ఆ సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రెజెంట్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.